అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పవన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, మరి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకునే ముందు మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. నా బాల్యం అంతా అనంతపురంలో గడిచిందండి. ఓకే. మాది తాడపత్రి దగ్గర నారాయణపల్లె. ఓకే. నాకు చిన్నప్పుడు ఎక్కువగా ఊరు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పల్లె వాతావరణంలో ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది, ఎవరు అడ్డు పెట్టే వాళ్ళు ఉండరు. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఊరికి వెళ్ళడానికే మేము ప్రిఫర్ చేసేవాళ్ళము. ఓకే. చిన్నప్పుడంతా అనంతపూర్లో గడిపాము, అనంతపూర్లోనే చదువుకున్నాము. అమ్మా నాన్న? మా అమ్మగారు లక్ష్మీనారాయణమ్మ, ఓకే. మా నాన్నగారు రంగయ్య. వాళ్ళు కూడా పల్లె నుండే వచ్చి అనంతపురంలో స్థిరపడ్డాము. నాన్నగారు టీచరు, రిటైర్ అయ్యారు. ఓకే. సో అలా జరుగుతూ ఉంది. ఓకే. తర్వాత మ్యారేజ్ ఎప్పుడు? పిల్లలు? మ్యారేజ్ 2016లో మ్యారేజ్ అయిందండి. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు తనను, అంటే అంతకుముందు కూడా కొన్ని చూసాము సంబంధాలు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే, ఈమె నాకు కరెక్ట్గా ఉన్నారు అనిపించింది. ఆ తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మా అక్క కూతురు, చిన్న పాప, తను కూడా ఎవరు బాగున్నారు అంటే, ఎవరు ఓకే, ఎవరు కావాలి అంటే ఈమెను చూపించారనమాట. ఓకే. సో అట్లా మేము కనెక్ట్ అయ్యారు. అలా అయ్యాము. మ్యారేజ్ అయింది. సో మరి ధ్యానం ఎలా వచ్చింది సార్ మీ దగ్గరికి? 10th క్లాస్ అయిపోయాక మా అక్కగారు నాకు యోగా పరిచయం చేశారు, SSY అని. యోగా చేస్తున్నప్పుడు అంటే మెల్లగా ఆహారంలో మార్పులు వచ్చాయి. తర్వాత వాళ్ళు మౌనంగా ఉండడము ప్రాక్టీస్ చేయించేవారు. తర్వాత నాకు అది కూడా ఏమో నచ్చలేదు. తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు షిరిడి సాయిబాబా గుడి దగ్గర ఉండింది మాకు. ఓకే. అక్కడికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కలిగింది. ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సప్తాహం ఏదో జరిగిందనమాట. అవును, ఇది ఎప్పుడో ఒకసారి పెడతారు కదా, ఇది ఎక్కువగా కంటిన్యూ ఉంటే బాగుంటుంది కదా అని మనసులో ఆలోచన వచ్చింది. ఓకే. కరెక్ట్గా వారం తర్వాత ఒక ఆయన వచ్చారు. ఆయన అశోక్ చంద్రకుమార్ అని జడ్జి గారు అనమాట. ఆయనకి ఎక్కడి నుండో ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నెక్స్ట్ వీక్ నుండి ప్రతి వారము ఇక్కడ సత్సంగం జరుగుతుంది అని చెప్పారనమాట. ఓకే. ఆయన్ను శరత్ బాబూజీ గారు పంపించారంట. శరత్ బాబూజీ గారు అంటే ఆచార్య ఎకిరాల భరద్వాజ గారి శిష్యుడు. ఓకే. ఆయన రావడం వల్ల ఎవ్రీ వీక్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఆయన చెప్పడం కూడా, ఆయన జడ్జి గారు చాలా అద్భుతంగా కథలు, పురాణ కథలు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. చాలా ఇంట్రెస్ట్ కలిగి ఆయనే తీసుకెళ్ళారు. అంతకుముందు ఎప్పటి నుండో షిరిడి అంటే నాకు ఎలా వెళ్ళాలో తెలియదు, అక్కడ భాషలు తెలియవు, ఏం తెలియవు. ఈయన నువ్వు షిరిడి వస్తావా అని అడిగారు. నేను దానికోసమే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను సార్ అంటే, ఆ టికెట్స్ బుక్ చేయడము అన్నీ ఆయనే తీసుకెళ్ళారనమాట. అట్లా ఎవ్రీ ఇయర్ 2 times తీసుకెళ్ళేవారు. ఒకటి గురు పూర్ణిమకి, ఒకటి బాబా గారు మహాసమాధి చెందిన విజయదశమి రోజుకి. ఆ 10 days గడిపేవాళ్ళం. అట్లా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా గడిచేది. 2003-2004 ఆ టైంలో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు. ఇట్లానే సత్సంగంకి వచ్చే ఒక మాస్టరు. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ అనమాట. జాకీర్ అని నాకు ఫ్రెండ్. ఓకే. బాగా చెప్పారనమాట. ఇట్లా ఆయనకు సత్సంగము అంటే రోడ్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. నువ్వు ధ్యానం చేయొచ్చు కదా అన్నారు. అంటే మీ ఫ్రెండ్ ద్వారా వచ్చింది అనమాట మీకు ధ్యానం అంటే నాకు అంతేం ఇంట్రెస్ట్ లేదు. నేను బాబా బుక్ తప్ప, సచ్చరిత్ర తప్ప వేరే ఏవి చూడను. మొత్తం భక్తిలో మునిగిపోయి ఉన్నారు అనమాట. ఓకే అనేది చెప్పాను. ఆయన ఒకసారి ఒక ఓషో బుక్ ఇచ్చి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువు, లేకపోతే అవసరం లేదు అని ఒక బుక్ అయితే ఇచ్చారు. ఈయన ఏదో అంతగా ఇచ్చాడు కదా, ఫ్రెండ్ కదా, ఒకసారి చూద్దామని ఒక పేజీ చదువుదాం. ఏం బుక్ వచ్చింది సార్? యువకుడు యవ్వనం అనే బుక్ ఇచ్చారు.
చదివాను. ఒక పేజీ చదివితే ఫస్ట్ పేజ్‌లోనే ఏదో చక్కని మంచి కథ ఉంది. ఓకే. నాకు అంతకుముందు సత్సంగంలో ఆ కథల కంటే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. ఓకే. సో, ఇంత అద్భుతమైన కథలు నేను మిస్ అయ్యాను కదా! వేరే పుస్తకాలు ఏవి చదవకుండా అన్ని పుస్తకాలు చదవాలి అనేది అప్పుడు కలిగింది. హ్మ్. స్వాధ్యాయం అలా మెల్లగా అన్ని పుస్తకాలు చదవడం, మన పత్రి గారి పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలే చాలా ఉండేవి అప్పుడు. ఓకే. అవన్నీ చదువుతున్నాననమాట. అన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఆయన అప్పుడు ఏదో మనకు బాబా గుడిలో వారానికి ఒక్కసారి ఇట్లా పిరమిడ్ సెంటర్స్ చాలా ఉన్నాయని, ఉన్నాయి. అనంతపూర్లో ఎక్కడెక్కడ ఏ ఏ రోజు జరుగుతుందో అక్కడక్కడికి పోయేవాళ్ళం డైలీ ప్రతిరోజు. ఓకే. ప్రతిరోజు అట్లా సో సత్సంగం భక్తి జరిగేది. మార్గంలో నుండి టోటల్‌గా ధ్యాన మార్గంలోకి ధ్యాన వచ్చేసారు. మార్గంలోకి వచ్చాం. ధ్యాన మార్గంలో కంప్లీట్‌గా ఎప్పుడు వచ్చానంటే 2006లో కంప్లీట్‌గా వచ్చేసాను. వచ్చేసారు. ఓకే. సో పుట్టపర్తి ధ్యాన యజ్ఞం 3 డేస్ జరిగింది. ఆ తర్వాత షిరిడీలోనే జరిగింది 2006లో 1 వీక్. అదే లాస్ట్ టైం నేను షిరిడీ వెళ్ళడం. ఆ తర్వాత ఇంకెళ్ళలేదు. ఆ సంకల్పం ఆలోచన కూడా రాలేదు. ఓకే. అప్పుడు చెప్పారనమాట బాబా గారు, అన్నీ ఆయన ఇంకా హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళిపోతున్నారు, అన్నీ మన పిరమిడ్ వాళ్ళకి ధ్యానం వాళ్ళకి అప్పచెప్పేశారని ఒక మెసేజ్ పాస్ చేశారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ జరిగిందైతే నా జీవితంలో అదే నా చివరి ట్రిప్ అనమాట షిరిడీకి. ఓకే. సో మరి అలా మీకు ధ్యానం పరిచయం అయిన తర్వాత మీరు ఎన్ని గంటలు ధ్యానం చేసేవాళ్ళు? ధ్యానంలో మీలో జరిగిన మార్పు ఏంటి? అప్పట్లో చదువుకునేటప్పుడు డిగ్రీ చదివేవాడినప్పుడు. సో డిగ్రీలో ఉన్నప్పుడే ధ్యానం పరిచయం అయింది. డిగ్రీలో ఉన్నప్పుడు బాగా పరిచయం అయింది. ఓకే. నేను అప్పుడు ఒక 40 మినిట్స్ 1 అవర్ లోపు చదివితే నాకు కళ్ళు మంట అయ్యేది, ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. అంటే చదవాలంటే ఇంకా కూర్చోబుద్ధి అయ్యేది కాదు. ధ్యానం చేసిన తర్వాత ఆ టైము డబల్ అయ్యిందనమాట. అంటే సునాయాసంగా నేను ఒక 2 గంటలు కూర్చోగలిగేవాడిని. పెద్ద శ్రమ లేకుండా చదివినవి బాగా గుర్తుండేవి. నేను ఎక్కువ ఎగ్జామ్స్కి కూడా పెద్ద ప్రిపరేషన్ అంటూ ఏం ఉండేది కాదు. ఒక 2-3 రోజుల ముందర ఏదో కొన్ని క్వశ్చన్లు నాకు లోపల స్ట్రైక్ అయ్యేటివి చూసుకొని వెళ్ళిపోయేవాడిని. సో ధ్యానం వల్ల ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయింది. మెమరీ పవర్ పెరిగింది. శ్రమ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఓకే. ఈజీగా ఫస్ట్ క్లాస్ అయితే వచ్చేసేది. మరి హై ఏం కాదు, కానీ నాకు అవసరమైనది బాగా వచ్చేవి. సో ధ్యానం ద్వారా మంచి ఎగ్జామ్స్ కూడా ఈజీగా పాస్ అయ్యేవాళ్ళు. ఈజీగా. ఓకే. సో మరి మీకు మ్యారేజ్ అంటే మీ లైఫ్ పార్ట్నర్ కూడా మెడిటేటర్ అయినా ఎలా వచ్చారు? అది మీరు ఇందాక అన్నారు కనెక్ట్ అయ్యారు అని అనిపించింది మీకు అన్నారు కదా. సో అంతకుముందే మీరు మెడిటేటరా? మీకు ఆ కనెక్షన్ ఎలా జరిగింది? 2006లో అది ఇంకా కంప్లీట్గా వచ్చేసాను అనమాట. ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాయజ్ఞానికి అటెండ్ అయ్యేవాళ్ళం. మా అమ్మగారు కూడా మాతో పాటు అప్పుడప్పుడు వచ్చారు, ధ్యానంలోకి వచ్చారు. అట్లా 2010లో నేను ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను, అంటే జాబ్ పర్పస్ కోసమే వచ్చాను. కానీ నాకు అప్పుడు అంటే కోర్స్ చేస్తుండేవాడిని ఒక పక్క, జాబ్ వెళ్ళాలి అనేది ఒక పక్క తొలుస్తూ ఉండేది. ఓకే. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక మాస్టర్ న్యూటన్ సార్ క్లాసు JNTU దగ్గర అక్కడ జరిగిందనమాట. అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు ఆయన చక్రాల గురించి అద్భుతంగా చెప్పారు. అది ఎందుకో నాకు లోపల ఎట్లా చెప్పారో అట్లానే లోపలికి దిగిపోయింది. ఇంకా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పటి నుండి అవును, ఇది ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది కదా, ఇది మనం అందరికీ తెలియచేయాలి, పంచాలి అనిపించి ఇక్కడే ఉండాలి, 2012 వరకు మనం ఇందులో ఉండాలి అనేది అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అది చెప్పేవాడిని. ఎవరు కనిపించినా, ఫ్రెండ్స్ కనిపించినా, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరికీ షేర్ చేసేవాడిని. అందరికీ షేర్ చేసేవాడిని. అట్లా ఒక 6 months తర్వాత ఇంకా మనకు టైం అయింది కదా, మనం జాబ్ కోసమే వచ్చాము, జాబ్ చూసుకోవాలి, వెళ్ళిపోవాలి అనేది మళ్ళీ కలిగింది. అప్పుడు మళ్ళీ అశోక్ నగర్ అక్కడకు పత్రి సార్ వచ్చారన్నమాట.
సరే పత్రి సార్ వస్తున్నారు ఈరోజు సో ఫస్ట్ కలుద్దాం. టైం అన్నమాట అప్పుడు పత్రి సార్ని చూడండి. పత్రి సార్ని చాలా 2005లోనే అనంతపూర్లో లక్ష్మీ మేడం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కలిసాను ఫస్ట్ ఓకే. టైం. ఆ రోజు ఏమన్నారంటే ఏంటి సంగతులు చెప్పు అన్నారు. సార్ నేను మిమ్మల్ని ఎప్పటి నుండో విన్నాను మీ గురించి, చూడాలనుకున్నాను, ఈరోజు చూశాను సార్ అంటే సరే కూర్చో అన్నారు. అట్లాగే మళ్ళీ పత్రి సార్ ఇక్కడ అశోక్ నగర్లో కలిసినప్పుడు అందరూ ఉన్నారు, గుంపు గుంపు ఉన్నారు. ఇట్లా అని పిలిచారు, సైకిల్ చేశారు. మిమ్మల్ని పిలిచారు. సైకిల్ చేస్తే నన్నని నేను అనుకోలేదు, ఎవరినో పిలిచారు అనుకున్నా. మరి రెండోసారి కూడా ఇట్లా అన్నారు. నన్నేనా అని ఎవరినా అని వెనక్కి చూసా, వెనకాల ఎవరు లేదు. రా అని పిలిచారు. దగ్గరికి వెళ్తే పిరమిడ్ క్యాప్ ఇచ్చారనమాట. ఓకే. పిరమిడ్ క్యాప్ ఇస్తే ఇదెందుకు ఇచ్చారు అని మళ్ళీ ఇంటికి రూమ్కి వెళ్ళాక మళ్ళీ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇది ఏదో మనం చేయాల్సిన వర్క్ ఉంది ఇక్కడ, మనం 2012 వరకు ఉండాలి ఇక్కడే, ఈ మెడిటేషన్ ఈ స్ప్రెడ్డింగ్లో ఉండాలి అనిపించి సో హైదరాబాద్లో ఉండాలి అనుకున్నారు 2012 వరకు. అంటే 2012 వరకు స్ప్రెడ్ చేయాలి మెడిటేషన్, శాకాహారం, పిరమిడ్స్ గురించి అందరికీ తెలియజేయాలి, ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాలి, ఆనందంగా జీవించాలనేది కలిగింది. ఓకే. అట్లా మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ ఇలా మళ్ళీ జాబ్ మ్యారేజ్ చేసుకోవాలి అనిపించేది. ఓకే. వెళ్ళిపోవాలి అనిపించింది. అప్పుడు బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పూర్ణిమకి వెళ్ళాను అనమాట. అక్కడ కేశవరాజ్ సార్ గారు ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. ఆయన ఇప్పుడు అన్నయ్య చెల్లి ఉన్నారు, చెల్లి పెళ్ళి జరుగుతోంది, మీరు అన్నయ్య ఎక్కడో ఫారిన్లో ఉండి ఒక 2 లక్షలు పంపిస్తానంటే కుదురుతుందా? ఆయన ఫారిన్లో ఉండి పంపిస్తే, డబ్బులు పంపిస్తే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ఉండే మర్యాద ఎలా ఉంటుంది? ఆయన స్వయంగా వచ్చి ఒక నెల ముందే వచ్చి పెళ్లి పనులన్నీ చూసుకొని అందరినీ ఆహ్వానించి చక్కగా ఆ పెళ్లి పనులు జరిపిస్తే ఆయనకు ఉండే మర్యాద ఎలా ఉంటుంది? ఇప్పుడు పెళ్ళి ఉంది, ఇప్పుడు లోక కళ్యాణం జరుగుతోంది, నువ్వు ఎప్పుడో చేస్తానంటే నీకు ఎట్లా ఉంటుంది? ఎక్కడో దూరం నుండి నీకు చేస్తానంటే నీకు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ లోక కళ్యాణంలో నువ్వు పాలు పంచుకొని చేస్తే ఎలా ఉంటుంది? నీకుండేది నీకుంటుంది అన్నట్టు చెప్పారు. సో అది బాగా కనెక్ట్ అయింది మీకు? అది బాగా తగిలింది. ఇంకా సో ఇంకేది ఏమైనా సరే కంప్లీట్గా 2012 కంప్లీట్ అయ్యాకనే ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయిపోయి అప్పటి నుండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు నాకు ఈ అనుభవాలు ఈ 3 కలిగాయి కదా, ఈ 3 ఎక్కడికి వెళ్ళినా షేర్ చేసేవాడిని అన్నమాట. షేర్ చేసేవాడిని. సో ధ్యానం క్లాసులు చెప్పేవాళ్ళు, పిరమిడ్ గురించి ప్రచారం చేసేవాళ్ళు, శాకాహార ర్యాలీలో పాల్గొనేవాళ్ళు అనమాట. ఓకే. సో అలా 2012 వరకు జరిగిందా? మీ 2012 వరకు జరిగింది. 2012 ధ్యాన మహాయజ్ఞంలో మాలతి మేడం గారని ఆమె చెన్నైలో ఉండేవారు. ఆమె మా సిస్టర్ ద్వారా నాకు పరిచయం. ఓకే. ఒకసారి కలిసారనమాట లాస్ట్లో, యజ్ఞం లాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఎందుకో నా నోటి నుండి ఇంకా 2012 అయిపోతుంది కదా, ఇంకా అయిపోతుంది, ఎప్పుడెప్పుడు జాబ్ వెతుక్కుందామా, ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేసుకుందామా అని ఎదురు చూస్తున్నా. మేడం మాట్లాడినప్పుడు మేడం వాళ్ళు గుజరాత్లో అక్కడ ఉంటారని తెలిసింది. ఏమో మేడం మేము కూడా వస్తామేమో అన్నాను అనమాట, క్యాజువల్గా. ఆ మాట అన్న 2 monthsకే మా నాన్నగారు ఇట్లా గుజరాత్లో జాబ్ ఉందంట, పోతావా చేస్తావా అన్నారు. అవును కదా, మనకు ఇంకా దానికోసమే వెయిట్ చేస్తున్నాము, రెడీగా ఉన్నాము అనేసి వెళ్ళిపోయాను. అప్పుడు చూడండి, మీరు ఏదైతే మీ పర్పస్ ఉందో, నిజంగా ప్రకృతి మనం నమ్ముకొని నిలబడితే ఎలా మనకి వస్తాయి అనడానికి మీరు ఏదైతే వర్క్ చేయాల్సిందో అది చక్కగా మీతో కంప్లీట్ చేసుకొని మీకు ఒక జాబ్ను కూడా ఇచ్చారు చూడండి. అప్పుడు 2012లో గుజరాత్కి వెళ్ళిపోయాను. అక్కడే 3 projects చేశాను. 10 years అక్కడే ఉన్నాను. వర్క్ చేస్తున్నప్పుడే 2015లో ఇట్లా మ్యారేజ్ ప్రపోజల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. 2015 ఎండింగ్లోనే శాంతి గారిని చూడడం జరిగింది. అదే 2016లో మ్యారేజ్ అయింది మాకు. తొందరగా ఉండేదన్నమాట, ఆమెకి పిల్లలు ఇట్లా కావాలి అట్లా అంతా ఉండేది. నేను ఎందుకు తొందర ఎందుకు, మనకు కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి
అంత మెచ్యూరిటీ లేకుండా ఊరికే కంటే మనకి ఎట్లా చేయాలి, ఎట్లా పెంచాలి సరిగా తెలియదు, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సరిగ్గా చేయాలి ఏం చేసినా అని మీరు అనేది ట్రైన్ నేను చేసేవాళ్ళు. చెప్పేవాడిని. అంటే నేను పెళ్లి చూపుల్లో ఒక మాట చెప్పాను. అంటే నాన్ వెజ్ మా కుటుంబాల్లో మామూలుగా ఉంటుంది. నేనైతే తినను, నాన్ వెజ్ తినను, నేను పూర్తి శాకాహారిని అని చెప్పాను అంతే. తనకు తెలియకుండానే తను మానేసిందంట. ఓకే. అది 1 year తర్వాత ఎప్పుడో గుర్తించి చెప్పిందనమాట. అసలు తినలేదంట తను ఇంకా అప్పటి నుండి కూడా. ఓకే. మీరు ఏ రోజైతే వెజిటేరియన్ అని చెప్పారో ఆ రోజు నుండి తనకు తెలియకుండానే తను మానేశారు. తను వెజిటేరియన్‌లోకి వచ్చేసారు. ఆ. ఓకే. ఆ తర్వాత నేను ధ్యానం గురించి కూడా చెప్పేవాడిని. నాకు ఎట్లా అయితే ఒక ఆయన బుక్ ఇచ్చి నీకు ఇష్టం ఉంటే చదువు, ఇంట్రెస్ట్ ఉంటే చదువు అట్లా అన్నారు. అట్లా మీరు కూడా అలానే చెప్పేవాడిని, ట్రైన్ తెలియజేసేవాడిని. సో క్రమంగా తను ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చారు. బుక్స్ రీడింగ్ చదువుతూ ఉండేవాళ్ళు. అట్లా స్పిరిచువల్ గానే తయారు చేసుకున్నారు. తయారు చేసుకున్నాము. ఓకే. అలా మెల్లగా తను కూడా అన్ని తెలుసుకున్నారు. కొంత ఇంట్రెస్ట్ కలిగింది. 2018లో ఒకసారి ఊరవకొండకి వెళ్ళినప్పుడు పత్రి సార్ కొట్టారంట. ఓకే. అంటే అంతకుముందు కూడా పిల్లలు కావాలని అనుకున్నాము. ఆ తర్వాత రైట్ వే దొరికింది ఆమెకు. ఓకే. తర్వాత కన్సీవ్ అయ్యారు. ఓకే. బాబు కూడా చాలా చక్కగా అద్భుతంగా స్పిరిచువల్ బేబీ వచ్చారనమాట. బాబుకి కూడా పత్రి సార్ పేరు పెట్టారు. బాబు పుట్టాక ఫస్ట్ కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నింది. 1 week అప్పుడు నేను మా నాన్న వెళ్ళి గుడిలో ఏ పేరు పెట్టాలి ఎలా అనేది మేము అడిగామన్నమాట. ఓకే. వాళ్ళు చాచి దేదో అనే అక్షరాలు చెప్పున్నారు. ఓకే. మా వైఫ్ సౌమ్య కృష్ణమోహన్ గారితో మాట్లాడారంట. ఓకే. ఇట్లా బాబుకి పేరు పెట్టాలి అని చెప్తే మేడం గారు న్యూటన్ సార్ బర్త్డే ఉందని చెప్పేసి నేను అక్కడికి వెళ్తున్నాను, సార్ని అడుగుతానులే అని చెప్పారంట. న్యూటన్ సార్ అక్కడ న్యూటన్ సార్ లేరంట, పత్రి సార్ నిన్నారంట ఆ రూమ్లో. సరే ఎవరైతే ఇంకా ఈయన మాస్టర్ కదా అడుగుదామని చెప్పేసి ఆ ఫోటో చూపించి సార్ పేరు పెట్టండి అని అడిగారంట. అప్పుడు సార్ ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చొని 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి వీళ్ళకి ఏమైనా లెటర్స్ చెప్పారా అని అడిగారంట. ఓకే. అని నాకు తెలియదు సార్, నేను కనుక్కొని చెప్తానని మళ్ళీ మా ఆవిడకి ఫోన్ చేసి అడిగితే అవును ఇట్లా చెప్పారంట అని చెప్పింది. ఆ లెటర్స్ చెప్పిందంట. లెటర్స్ చెప్తే మళ్ళీ 2 minutes కూర్చున్నారంట సార్. కళ్ళు మూసుకొని కూర్చొని 2 minutes తర్వాత చక్రధర్ అని చెప్పారంట. ఓకే. యాక్చువల్గా బాబు కడుపులో ఉన్నప్పుడు మాకు ఏ ఎక్స్పీరియన్సెస్ అయితే వచ్చాయో అంటే నాకు ఇన్నర్గా జరిగిన అనుభవ సారం అంతా కలుపుకొని నేను అనుకోయిండే పేరైతే చక్రధర్ అని అనుకున్నాను. ఓకే. చెప్పాను ఇంట్లో అంతకుముందే చక్రధర్ అనే పెడదాము అని. అంటే చక్రధర ఇది ఏంద్రా పాత పేరు, ఇట్లా ఎవరు పిలుస్తారు, ఇప్పుడు ఎవరు పిలుస్తారు అని అన్నారు అనమాట. అంటే నా అనుభవాల ప్రకారం నాకు వచ్చిన పేరు అది. కానీ ఫైనల్ గా పత్రి సార్ పెట్టారనమాట. అదే పేరు పెట్టారు. అదే పేరు పెట్టారు. మీకు చక్రధర కావాలి చక్రి అని పిలుచుకోండి అన్నట్లు అన్నాను అనమాట. ఓకే. కానీ ఫైనల్గా పత్రి సార్ కూడా అదే పేరు పెట్టడంతో చక్రధరనే పెట్టాలి అన్నాను అనమాట. ఓకే. అంతకుముందే నేను మా ఆవిడని నడిచా, నువ్వు ఎందుకు చెప్పావు అట్లాంటి మహానుభావులతో వాళ్ళు పెడితే ఏది పెడితే అదే ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి, లెటర్స్ కూడా ఎందుకు చెప్పారు అన్నారు. మన ఇంట్లో తెలుసు కదా మనకి అడుగుతాము ఇట్లా గొల్లల్లో అడిగి తెలుసుకొని అట్లానే పెడతాం కదా అన్నట్టు నేను అన్నాను. ఓకే. కానీ ఇంత జరిగేసరికి పత్రి సార్ కూడా అలానే చేసేసరికి పత్రి సార్ ఇచ్చిన అనుభవంగా నేను భావించాను. వండర్ఫుల్ అండి. సో మరి మొత్తం కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయింది. ఒక స్పిరిచువల్ బేబీని మీ జీవితాల్లోకి ఇన్వైట్ చేశారు. దాని తర్వాత మీరు చేసిన ప్రచారం కానీ సేవ కానీ ఎక్కడ చేస్తున్నారు దాని గురించి కొంచెం. సేవ అంటే నేను ప్రత్యేకంగా ఏం చేయలేదు, ఎక్కడ జరిగినా కూడా అటెండ్ అయ్యి మాకు చేతనైనంత అందులో పాల్గొనే వాళ్ళం. సేవా పరంగా ఇప్పుడు అనంతపూర్లోనే జరుగుతూ ఉంటాయి. ఓకే. అనంతపూర్లో మీ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా ప్రతి కార్యక్రమంలో పాల్గొని మీకు తోచిన సహాయం చేసేవాళ్ళు అనమాట. సో మరి కడతాల్లో జరిగే ధ్యాన మహాయజ్ఞాల గురించి యాగాల గురించి చెప్పండి.
తిరువన్నామలై తప్ప మిగతా అన్నిటికీ అటెండ్ అయ్యామండి. ఇక్కడికి వెళ్ళినా కూడా చాలా అద్భుతంగా జరిగేవి. వారం అంటే మేము ఇంకా కొంచెం ముందే కూడా వచ్చేసి వెళ్ళేవాళ్ళు. ఆ ట్రెక్కింగ్స్ అవన్నీ చాలా అద్భుతంగా జరిగేవి. ఓకే. సో పత్రి సార్తో మీకు మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ? మా అనంతపూర్లో మేము ఫ్రెండ్స్ అని చెప్తున్నాం కదా, మా ఫ్రెండ్స్ మేమే కలిపి కొంతమంది ఒక చిన్న పిరమిడ్ కట్టాలి, మన హ్యాండ్స్తో కట్టుకోవాలి అని చెప్పేసి అనుకొని, జాకీర్ అని చెప్పాను కదా, ఆయన ఇంజనీరింగ్ వర్క్ చేశారనమాట. సో ఒక 10x10 అది గీయడము, ఇట్లా కట్టాలి అనేది మేము మెటీరియల్ అంతా తెచ్చుకొని మా చేతులతో మేమే కట్టుకున్నాం కొంతమంది ఇంకా. అప్పుడు పత్రి సార్ అనంతపూర్కి వచ్చారు. వేరే ఎక్కడో పిరమిడ్ కొంచెం పెద్ద పిరమిడ్ ఓపెనింగ్ ఉంటే వచ్చారు. మేము కూడా వెళ్ళాము. ఇట్లా మేము కూడా కట్టుకున్నాం సార్, ఇట్లా చిన్న పిరమిడ్ వస్తారా అని అడిగితే దాన్నే ఉంది పద అని వచ్చారనమాట. చాలా చిన్న పిరమిడ్ అది, అసలు మనమే ఎంతో వంగిపోవాలా. అది సార్ కూడా లోపలికి వచ్చి ఆ పిరమిడ్ లోపల కూర్చొని కాసేపు ఉండి ఎంతో బ్లెస్ చేశారనమాట. దానికి సార్ పేరు పెట్టాను సార్ అని అడిగితే, ఇక్కడ అందరూ ఓషోలాగే కనిపిస్తున్నారు, ఓషో పిరమిడ్ సెంటర్ అన్నారు. అప్పుడు ఏమేం చేస్తుంటారు, మీ సంగతులు అడిగారు. అప్పట్లో మేము కొన్ని ఇంగ్లీష్లోటి ట్రాన్స్లేషన్ చేసి ఒక చిన్న పాంప్లెట్స్ లాగాను, చిన్న మ్యాగజైన్ లాగాను షేర్ చేసేవాళ్ళం, పంచేవాళ్ళం అన్నమాట. అవన్నీ చెప్పారా సార్? సార్ ఇట్లా చేస్తున్నామని ఒక చూపిస్తే నన్ను పిలిచి చెప్తున్నప్పుడు ఇట్లా గుద్దారనమాట. అన్నీ లోపల దాచుకున్నా చెప్పాలన్నట్టు అనిపించింది మీకు. సో పత్రి సార్ బుక్స్లలో కానీ లేకపోతే పత్రి సార్ చదవమన్న బుక్స్లో కానీ మీకు ఎక్కువగా నచ్చింది ఏంటి? బుక్స్ కంటే కూడా నేను ఆడియోస్ ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సార్ కాన్సెప్ట్లో మీకు ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేసింది అనుకోవచ్చు, లేకపోతే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది, లేకపోతే అబ్బాయి ఇది ఎంత బాగుంది అనిపించిన కాన్సెప్ట్? సంకల్ప శక్తి చాలా కనెక్ట్ అయ్యింది. అంటే ప్రతిదానికి సంకల్ప శక్తి అవసరం కదా, అంటే వికల్పం లేకుండా సంకల్పం ఉండాలి అనేది బాగా చెప్పారు సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రీసెంట్గా ఏం జరిగిందంటే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వాళ్ళు జ్ఞానోదయం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మేడం ఇది అసలు నేను జ్ఞానోదయం ఎందుకు అటెండ్ అయ్యానంటే, పత్రి సార్ అంతకుముందు చెప్పారు వెల్లుల్లి తినకూడదు, దానివల్ల మళ్ళీ అది ఒక నాన్ వెజ్ లేక మనకు తెలియకుండానే తీసుకెళ్తుంది అనేది చెప్పారు. నేను జాబ్ చేసేటప్పుడు ఫస్ట్లో అప్పుడప్పుడు బయట తినాల్సి వచ్చేది కదా, తినేవాడిని. కానీ మనం ఎందుకు తింటాము, మనం తింటే కదా మనకు వచ్చేది, మనం అనుకుంటే కదా మనం తినేది. నేను అనుకోను, నేను ఎందుకు అనుకుంటాను నాన్ వెజ్ తినాలని, నేను తినననే కాన్ఫిడెన్స్తో నేను ఉన్నాను. తిన్నా కూడా ఏం కాదనే ఏదైతే నేను ఉన్నాను అనమాట. చాలా సంవత్సరాలు ఏం పెద్ద అంటే ఎప్పుడైనా ఒకసారి తింటున్నప్పుడు అది పెద్ద ప్రభావం ఏం కనపడలేదు. కానీ కొంతకాలం మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ అలాగా కంటిన్యూగా బయట తినాల్సి వచ్చినప్పుడు అక్కడ గుజరాత్లో వేసేవాళ్ళు ప్రతి కూరల్లోనూ. నేను ఎంత పక్కకి తీసి పెట్టినా కూడా దాని సారం అంతా ఉంటుంది కదా. చాలా కాలానికి అంటే 1 సంవత్సరం అనుకోండి, అప్పుడు నాకు తెలియకుండానే నిజంగానే నా ఆలోచనల్లో ఎంత మార్పు జరిగిపోయిందో నాకే తెలియదు, ఎప్పుడు జరిగిపోయిందో కూడా తెలియదు. ఆలోచనల్లో పూర్తి డౌన్ అయిపోయాను. అసలు ఎంత డౌన్ అంటే ధ్యానమే చేయాలనిపించేది కాదు, అసలు ఇట్లాంటి సత్సంగాలు ఇట్లాంటి స్పిరిచువల్ ఏవైనా వినాలని కూడా అనిపించేది కాదు. అంత డౌన్ అయిపోయింది. దీంట్లో నుండి నేను అసలు బయటకు రాగలనా అని కూడా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు వెల్లుల్లి మీరు అంత కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల తెలియకుండానే మీ ఆలోచన విధానంలో మార్పులు రావడము, అంటే మళ్ళీ మీకు అది చేయగలనా లేదా అనే డౌట్ కూడా మీకు వచ్చింది? అసలు నాకు హోప్ కూడా లేదు మళ్ళీ స్పిరిచువల్ మార్గంలోకి వస్తానా అని కూడా. కానీ లోపల ఉండేది, పత్రి సార్ని తలుచుకునే వాళ్ళు, సార్ ఏదైనా ఎవరైనా ఇట్లాంటి గొప్ప మాస్టర్సే మనల్ని హెల్ప్ చేస్తే కానీ మనం రాలేమనేది నాకు లోపల తెలిసేది. సో అలా మళ్ళీ వాళ్ళు ఎంత చేసినా కూడా ఇది అసలు రాగలనా అనేది కూడా ఉండేది. అట్లాంటిది ఆ ఇంట్యూషన్ ద్వారా అప్పుడు ఒక కనెక్ట్ అయ్యింది అనమాట. ఎవ్రీ సండే మార్నింగ్ ఏకతా ధ్యానం దానికి కనెక్ట్ అయ్యాను. అంటే ఫ్రెండ్షిప్స్లో కూడా మార్పులు మెల్లగా వచ్చాయి.
ఇప్పుడు కూడా అంటే అప్పుడు నేను పూర్తి డౌన్ అయిన స్టేజ్లో నా ఫ్రెండ్షిప్స్ నా రిలేషన్స్ అన్నీ వేరుగా ఉండేవి. అంటే అప్పుడు నాకు తెలియకుండా నిజంగా కొంతకాలం మళ్ళీ నాన్ వెజ్ తిన్నాను, ఎగ్స్ తిన్నాను. ఓ దాని ప్రభావం నిజంగా చాలా విపరీతంగా. అంటే మీరు ధ్యానంలోకి వచ్చారు, అంత సర్వీస్ చేస్తున్నారు, వచ్చి మళ్ళీ మీరు అంత చేసినా కూడా నేను అంత పూర్తి డౌన్కి వెళ్ళిపోయాను. దాని నుండి నేను బయటికి రాలేనని నాకు అనిపించింది. ఇన్నర్గా మా పత్రి సార్ హెల్ప్ అడిగేవాడిని. మెల్లగా అంటే పత్రి సార్ ఆడియోస్ చాలా వినడానికి కూడా చాలా కష్టమయ్యేది. మైండ్ యాక్సెప్ట్ చేసేది కాదు ఆ స్థితిలో. కానీ ఇది కాదు అనేది నాకు లోపల తెలుస్తూ ఉండేది. నేను ఇది కాదు కదా, నేను సార్ చెప్పారు కదా వెల్లుల్లి ఇలా తినకూడదని, అయినా కూడా తిన్నాము. మళ్ళీ మరి మీరు ఎలా దాంట్లో నుండి బయటకు వచ్చారు, మళ్ళీ మీ జర్నీ తిరిగి ఎలా ప్రారంభించారు? అదే పత్రి సార్ని లోపల రిక్వెస్ట్ చేసుకునేవాడిని, మీరు సహాయం కావాలి, హెల్ప్ చేస్తే తప్ప నేను మళ్ళీ మామూలుగా అవ్వలేను, ఇంట్రెస్ట్ కలగలేదు, అవ్వలేను అనేది అనిపించింది. చెప్పుకుంటూ ఉన్నప్పుడు మెల్లగా నాకు మళ్ళీ ఇట్లా వన్నెస్ మెడిటేషన్ కనెక్ట్ అయ్యింది. లైట్ వర్కర్స్ టీవీ, మన పిఎంసి ఛానల్లోను అట్లా ఎక్కడ అంటే యూట్యూబ్ ఆన్ చేస్తే ఏదొస్తే దాంట్లో కనెక్ట్ అయిపోయేవాడిని. ఎవ్రీ సండే ఇంకా దీన్ని ఎలాగోలాగా పట్టుకోవాలి. మళ్ళీ మన షిర్డీ సాయిబాబా సత్సంగం ఎలా స్టార్ట్ అయ్యిందో అలా దీన్ని పట్టుకున్నాను అనమాట. ఏమున్నా ఎక్కడున్నా ఆ టైంకి అటెండ్ అవ్వాలనేది ఒక ఫిక్స్ చేసుకున్నా. కొంతకాలానికి ఇది జ్ఞానోదయం అనేది తెలిసిందనమాట. వాళ్ళు కూడా మళ్ళీ వెజిటేరియన్కి వచ్చేసారు. అప్పటికి ఆ రిలేషన్స్, ఆ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ మెల్లగా దూరం. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం చేశానంటే వాళ్ళు నన్ను వదిలిపెట్టరు, నేను వాళ్ళ నుండి బయటికి రాలేను, నాకు ఎలా రావాలో తెలియదు వాళ్ళని. సో నేను ఏం చేశానంటే ధ్యాన జగత్తు మ్యాగజైన్స్ వాళ్ళకి పంపించాను అనమాట. వస్తే ఈ మార్గంలోకి రండిరా, మీరు పిరమిడ్కి రండి, శాఖాహారిగా ఉండండి ఇట్లా చెప్పాను. ఆ పిరమిడ్ మ్యాగజైన్స్ వాళ్ళ ఇంటికి పంపించేసాను, ఎవరెవరైతే ఉన్నారో అట్లా వాళ్ళ కోసం కట్టేసి పంపించాను. మీరు ఒక గ్రేట్ మాస్టర్ గుండి ఎంతో వర్క్ చేసి మళ్ళీ మీరు నాన్ వెజ్ సైడ్ వెళ్ళి మళ్ళీ తిరిగి పత్రి సార్కి రిక్వెస్ట్ పెట్టుకొని మళ్ళీ మీ మార్గంలోకి మీరు వచ్చారు. అసలు దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా గొప్ప మాస్టర్ చెప్తే అందులో సత్యం ఉంటుంది. అది మనం వెల్లుల్లి తినొద్దు అంటే తినొద్దు అంటే ఎప్పుడైనా ఒకసారి మరీ పట్టి కూడా అవసరం లేదనిపిస్తుంది. కానీ దాన్ని దూరంగా ఉండడమే కరెక్ట్ అనేది అనిపిస్తుంది. ఒక మాస్టర్ ఏదైనా చెప్పారంటే తనకి ఎంతో అనుభవం ఉండి, ఎంతో ఎక్స్పీరియన్స్ చేసి, ఎంతోమందిని చూసి, ఎందరో అనుభవాలను విని చెప్పింటాడు అనేది అయితే సత్యము అనేది అర్థమైంది. ఓకే సార్. సో ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీ ధ్యానం వల్ల మీలో వచ్చిన మార్పు అయినా, కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకైనా మీరు ఇచ్చే మెసేజ్? మానవ జన్మ వృధా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మొదటగా శాకాహారిగా ఉండాలి. ఎందుకంటే శాకాహారిగా ఉంటేనే మనకు హింస నుండి బయటకు వస్తాము. ఎప్పుడైతే మనం హింస నుండి బయటకు వస్తామో అప్పుడే ఈ సత్సంగం కానీ ఇలాంటివి వినాలనిపించడం కానీ చదవాలనిపించడం కానీ జరుగుతుంది. ఆ వినడము చదవడం ద్వారానే మనం నిజంగా ధ్యాన సాధన ప్రాక్టీస్ చేయగలుగుతాము. సో ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. సో ఇక్కడ ఒకటి పత్రి సార్ సంకల్ప శక్తి గురించి చెప్పారన్నారు కదా, అది నచ్చిందని చెప్పాను కదా. రీసెంట్గా ఈ జ్ఞానోదయం ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు ఒక ఎపిసోడ్లో లోక్నాథ్ గారు అని ఆయన పత్రిజీ గారి జ్ఞానసారం అని 11 రోజులు జరిగిందనమాట. పత్రి గారి కాన్సెప్ట్స్ అన్నీ చెప్పారు. అది సంకల్ప శక్తి గురించి చెప్పినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను. అడిగారు, అందరూ ఒక సంకల్పం పెట్టుకోండి అని ఒక టైప్ చేయమన్నారు జూమ్లో. నేను అన్నాను అనమాట, నాకు ఇట్లా ఉంది, నేను ఒక సంకల్పం క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి అటెండ్ అయ్యి ఆ వర్క్షాప్స్ అన్నీ చేయాలని నాకు సంకల్పం పెట్టుకున్నా. సరే, మీకు ఇప్పుడు ఏ థాట్స్ నడుస్తున్నాయి, ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నారు అని 4 థింకింగ్ ప్రాసెస్ చెప్పారు. ఒకటి డిసాస్ట్రస్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్. ఈ 4గింటిలో మీ మైండ్లో ఏ ప్రాసెస్లో ఉన్నారు ఇప్పుడు అని అడిగారు. నేను మళ్ళీ ఆలోచించుకుంటే ఒక పక్క
పోవాలని అయితే ఉంది పాజిటివ్ థింకింగ్. ఓ పక్క నేను పోలేనేమో, ఎన్నో అడ్డంకులు ఉన్నాయి, మనకి ఎన్నో పనులు ఉన్నాయి, సంశయాలు ఉన్నాయి. వికల్పం కూడా వస్తుంది. సరే నాకు నెగిటివ్ ఉంది, పాజిటివ్ రెండూ ఉన్నాయి అన్నాను. అంటే సరే వెరీ గుడ్, అది మంచిదే. సరే ఇప్పుడు నెగిటివ్ నుండి పూర్తిగా పాజిటివ్లోకి రావాలి, పాజిటివ్ నుండి మిరాక్యులస్ థింకింగ్లోకి రావాలి అన్నారు. అవును కదా, ఇది సరే నేను వికల్పం లేకుండా చూసుకోవాలనేది నాకు అర్థమైంది. వికల్పం లేకుండా ఎలా ఉండాలి, దానికి ఇమాజినేషన్ కావాలి. ఇమాజినేషన్ కావాలంటే మనకు నిజంగా లోపల ఏ భావం ఉంటే అదే ఇమాజిన్ చేయగలుగుతాం, కానీ లోపల భావం లేకపోతే మాత్రం అది చేయలేము. ఊరికే పైన పైన అనుకున్న నోటి మాటగా అన్నా కూడా లోపల ఏ భావం ఉంటే అదే జరుగుతుంది. సో నాకు నిజంగా ఫీల్ లోపల నుండి రావాలి అంటే సరే నేను ఇట్లా వెళ్ళాలనుకున్నాను కదా, సరే ఈ ఇన్నర్ చైల్డ్ గురించి నాకు వింటున్నా చాలా నెలల నుండి, కానీ వెళ్ళాలనే థాట్ ఎప్పుడు లేదు. ఇప్పుడు పెట్టుకున్నాం కదా, సరే ఇప్పుడు చెప్పావు కదా వెళ్ళాలని, సరే వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసేసాయి. ఆ రోజుకి వెళ్తామో లేదో తెలియదు, కానీ చేసేసాయి. అప్పుడు ఒక పాజిటివ్ థాట్ వస్తుంది, వెళ్తాము అనే ఫీలింగ్ నేను ఇమాజిన్ చేసుకోవచ్చు చక్కగా అనేసి చేసుకున్నాను అనమాట. ఆ నెక్స్ట్ రోజు మా వైఫ్ని కూడా అడిగాను, ఇట్లా వెళ్దామా ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్కి అంటే, నువ్వు ఇప్పుడంటే ఇప్పుడే రెడీ అన్నారు. ఓకే. ఇంట్లో ఎలా చెప్పాలా అనేది కూడా మేము అనుకుంటూ ఉన్న టైంలో మా ఇంట్లో వాళ్ళే, మా నాన్నగారే మాట్లాడారు అనమాట. ఏంలో ఎప్పుడు వెళ్తున్నారు ఇట్లా అని. సో అక్కడ నుండే వచ్చిందనమాట. ఇట్లా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఇట్లా ఉంది అంటే. అంతకుముందు ఏం జరిగిందంటే పత్రి సార్ బర్త్డే రోజు న్యూటన్ సారే డైరెక్ట్గా తన పత్రి సార్తో ఉన్న అనుభవాలన్నీ షేర్ చేశారు. ఓకే. అప్పుడు ఒక మాస్టరు కొంతమంది కూడా వాళ్ళ అనుభవాలు షేర్ చేశారు. వాళ్ళల్లో ఒకరు కూడా మేము కూడా ఇట్లా ఇన్నర్ చైల్డ్కి రావాలనుకుంటున్నాము, కానీ మాకు విదేశాల్లో వాళ్ళ బంధువులది పెళ్ళి ఉందంట. పెళ్ళి అంటే అందువల్ల మేము రాలేకపోయే వాళ్ళము, కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సంకల్పం వల్ల ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిందంట వాళ్ళకి. సో నాకు ఇప్పుడు టైం దొరికింది నేను రావడానికని ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఓకే. అవును కదా, నిజంగా పాజిటివ్గా ఉంటే, నిజంగా సంకల్పం ఉంటే, వికల్పం లేకుండా మనకున్న అడ్డంకులు ఎన్నైనా ఉండొచ్చు, తొలగిపోతాయి అనేది నాకు అర్థమైంది లోపల. ఓకే. సో నాకు కూడా ఏమున్నా కూడా ఎన్ని వికల్పాలు అంటే ఏం దారి కనిపించదు మనకు ఒక్కోసారి. నిజంగా సంకల్పం ఉంటే ఆ ఎన్ని అడ్డంకులు ఉన్నా క్లియర్ అవుతాయి కదా అనేది నాకు అర్థమైంది. అప్పుడు నిజంగా నేను కూడా అలానే ఉంటాను, లోపల ప్యూర్గా ఉండాలి అనేది అనిపించి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇట్లా జరిగింది. మా నాన్నగారు నన్ను అడగడము, నేను ఉండేది చెప్పేసేయడము, వాళ్ళు ఎంతో ఆనందంగా పంపించారు. వాళ్ళకి నిజంగా మా తల్లిదండ్రులకి వేల కృతజ్ఞతలు. అటెండ్ అయినప్పుడు తెలిసిందనమాట, అక్కడ కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. ఆ ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యి చాలా అద్భుతంగా జరిగింది. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండడము, అక్కడ కొంత సేవగా చేయడం జరిగింది. మీకు మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ అంటే నేను చదువుకునేటప్పుడు నేను కోర్స్ చేయడం కోసం హైదరాబాద్ వచ్చాను కదా, అప్పుడు పిరమిడ్స్ కూడా చేసేవాళ్ళం. ఒక మేడం ఇట్లా పిరమిడ్స్ చేయాలి, ఈరోజే లాస్ట్, ఈరోజు నైట్ లోపు చేసి పంపించాలి, నాకు కొంచెం షీట్స్ తెచ్చిస్తావా అని అడిగారు. అప్పుడు నేను కోర్స్ చేసేకి ఇక్కడ దాకా వచ్చేవాడిని కాబట్టి ఎలాగో పాస్ ఉంది కదా, షీట్స్ తీసుకొని బస్సు ఎక్కాను. 222A బస్సులో వస్తున్నాను అనమాట. అది ఎక్కడో దారిలో మధ్యలోకి వచ్చేసరికి నేను నిద్రపోయాను, నాకు తెలియకుండానే నిద్ర వచ్చేసింది. అవి ఎక్కడికి పోతాయి, మన ముందరే కదా ఉంటాయి అనుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే అవి లేవు. నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. మేడం చూస్తే ఇవ్వాలే ఫైనల్, ఇవ్వాలే ఎలా తిరిగి పంపించాలి, కనీసం మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకునేంత టైం కూడా లేదు, ఇప్పుడు ఎట్లా చేయాలి అనేది నాకు ఏం చేయాలో తెలియలేదు. మైండ్ బ్లాంక్ అయిపోయి నెక్స్ట్ స్టాప్లో దిగేశాను అనమాట. ఎక్కడికి పోయాయో తెలియదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు. అంతే, మాస్టర్స్ ఇది నిజంగా అవసరమంట, ఈరోజే చెయ్యాలంట, నాకు తెలియకుండానే నా వల్ల ఈ పొరపాటు జరిగిపోయింది అని చెప్పేసి ఒక సంకల్పం చేసుకొని హెల్ప్ రిక్వెస్ట్ చేసుకొని
మళ్ళీ వెనక్కి వెళ్ళే బస్సు ఎక్కాను. ప్రతి స్టాపు చూసుకుంటా పోదాం ఇంకా వెనక అని చెప్పేసి రివర్స్ వెళ్ళే బస్సు ఎక్కాను. ఆ నెక్స్ట్ స్టాప్లో దిగాను. దిగంగానే ఒక వేప చెట్టు కింద ఆ షీట్స్ అన్నీ పెట్టున్నారు. ఓకే. అక్కడ సోడా బండ్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి మనవేనా ఎవరివైనా ఏమన్నా అంటారేమో, ఎవరివో మనకు తెలియదు కదా అన్నట్టు దగ్గరికి వెళ్ళాను. తీసుకుంటుంటే ఎవ్వరు ఏం చూడట్లేదు, ఎవ్వరు మాట్లాడలేదు. అవి మనవే అనేది నేను చూశాను, ఎన్ని ఉన్నాయి అన్నీ. ఇవి మనవే అనేది నాకు అర్థమైపోయి తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. సో ధ్యానం ద్వారా ఏ మిరాకిల్స్ అయినా జరుగుతాయి అన్నమాట. మాస్టర్స్ మనకి నిజంగా ఒక కార్యం జరగాల్సి ఉంటే అక్కడ అది జరిపించుకుంటారు మన ద్వారా. మనకు సంకల్పం ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి. ఓకే. మాస్టర్స్ తప్పకుండా ప్రతి దానికి హెల్ప్ చేస్తారు. యా. వారి ఆశీస్సులు లేకుండా నిజంగా మనం చేయలేం అనేది కొన్నిసార్లు అనిపిస్తుంది. యా. థ్యాంక్ యూ సార్. మరి చాలా చక్కగా ఉంది మీ ఆధ్యాత్మిక ప్రయాణం. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాము ఈరోజు. ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పిఎస్ఎస్ఎం మూమెంట్లో సార్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.